ఈరోజు ఏంటంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో కొంచెం ప్లేస్లో పసుపు అనేది మా పిన్ని పసుపు చెట్లు అనేది పెట్టడం జరిగింది. ఆ పసుపు చెట్ల నుంచి మా పిన్ని ఈరోజు మొత్తం పసుపు తీయడం అనేది జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, అదిగో అక్కడ మా పిన్ని, అదిగో ఇది ఈరోజు మా ఇంట్లో పసుపు కేజీ దాకా ఉంటుంది. పసుపు తీయడం అనేది జరిగింది. ఇది న్యాచురల్ పద్ధతిలోనే మేము ఎక్కడ కూడా మొత్తం మా ఇంట్లోనే పండించుకున్నాం కాబట్టి బాగుంటుంది పసుపు. అంటే ఈ రోజుల్లో చాలా కల్తీ జరుగుతాయి, అన్ని కలర్స్ ఉంటాయి, కానీ మా ఇంట్లోనే మేము ఒరిజినల్గా పండించుకుంటున్న పసుపు మినిమం 1 కేజీ దాకా వెళ్ళింది. ఇది పసుపు కొమ్ములు, పచ్చి పసుపు అంటారు. చూడండి, చూపియమ్మా. ఇంకా ఉన్నాయా? ఇవన్నీ కూడా పసుపు. అట్లానే ఉండు, చూపి. 4-5 పసుపు కొమ్ములు పట్టుకో మమ్మీ. 2 చేతులలో వేసుకో. రెంచు అన్నీ అయిపోయినాయా? మళ్ళీ చెట్టు నాటు పెడితే ఏర్లు ఉన్నాయి కదా, లడ్డుగా అవుతాయి. సన్నగా ఉన్నాయి ఏర్లని మళ్ళీ బాధ పెట్టినది చెట్టు. పై కొమ్మలని కట్ చేసేసిన. ఓకే, ఇవన్నీ కట్ చేసిన. ఇది పసుపు చెట్ల కొమ్మలు. మా పిన్ని ఏంటంటే ఇవన్నీ తీసింది, మళ్ళీ సన్నగా ఉన్నాయని బాధ పెట్టినవి. మళ్ళీ కొత్తగా వస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా అంటే కావాలి అయినప్పుడు మళ్ళీ తెంచుకోవచ్చు. కొంచెం కలిగి చూస్తే మంచిగా కనిపిస్తూనే ఉన్నాయి కొమ్మలు, ఇట్లా వెళ్తూనే ఉంటాయి. ఓకే, కట్ చేసేసినాయి. ఏదో ఒకసారి చూపి. ఇవన్నీ కూడా పసుపు చెట్లు. ఇదిగో, ఎందుకంటే మీకు చూపిస్తున్నాం. మా పిన్ని కొమ్మలు మొత్తం తీసేసింది. తీసిన తర్వాత మళ్ళీ అదే విధిగా ఇవన్నీ వేసిన. అన్ని పసుపు కొమ్మలు వెళ్ళినాయి. ఇక్కడ చాలా వెళ్ళినాయి, అన్ని దాకా వెళ్ళినాయి. ఓకే, అన్ని కట్ చేసిన మళ్ళీ తీసినాక. ఓకేనా? ఓకే.